ఒరేయ్, నువ్వు నోరు మూసుకొని రారా బాబు. ఎందుకన్నా చప్పట్లు కొడుతున్నావు? ఒరేయ్, ఈ డ్రాయర్ తెరిసే ఉంది. దీనిలో చూడనా? వావ్, యాపిల్. ఎక్కడ? ఇది యాపిల్ కంప్యూటర్. ఇది యాపిల్ కంప్యూటరా? ఎక్కడ ఏం లేవు కానీ పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి. వీడి పిల్లని చూస్తే ఈర్ష్యలేదు కానీ వీడి చుట్టం చూస్తే అసూయగా ఉంది. వీడికి నాకన్నా పెద్ద పడుకుంటుంది అన్నా. ఈ విగ్గు నువ్వు పెట్టుకుంటే అచ్చం హీరోలా ఉండవన్నా. చూసుకుంటూ మెల్లగా రండి. నా ఇంట్లో నగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్యో దేవుడా, నాకిప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముద్ద నష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే రాచాడే. అన్నా, నేను ఈ ముద్ద నష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటోని నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళైనా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థం అవుతుంది నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నేనిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈ అస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలిసి ఉంటాను, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్.